అందరికీ నమస్కారం. జై ప్రజారాజ్యం 2029 ఛానల్కి స్వాగతం. మీరు కనుక ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. మెగాస్టార్ చిరంజీవి ఆయన ఇంట్లో ఆయన సైలెంట్ గా కూర్చున్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో నిత్యం టాపిక్ గా ఉండే వ్యక్తి. దీనికి కారణం ఒక్కటే, ఆయనకుండే విశేష అభిమాన గానం. తాజాగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాసరావును గెలిపించమని విజ్ఞప్తి చేస్తూ 2 వీడియోలు రిలీజ్ చేశారు చిరంజీవి. ఇందులో కామినేని శ్రీనివాస్ కి మెగాస్టార్ తో సుదీర్ఘ అనుబంధం ఉంది. అది అందరికీ తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ నుంచి 2009లో కైకలూరులో పోటీ చేసి కేవలం 900 ఓట్ల తేడాతో ఓడిపోయారు కామినేని. కానీ సీఎం రమేష్ కోసం వీడియో రిలీజ్ చేయడానికి ఎలా అంగీకరించారు మెగాస్టార్ చాలా మందికి అర్థం కాలేదు. కానీ ఆ వీడియో రిలీజ్ అయిన 2-3 రోజుల తర్వాత సీఎం రమేష్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు చూశాక చిరంజీవి రమేష్ కి మద్దతు ఎందుకు ప్రకటించారో అర్థమైంది. RRR సినిమాలో నాటు పాటకి ఆస్కార్ అవార్డు లభించింది. ఆస్కార్ ఫంక్షన్ కి అటెండ్ అయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తిరిగి ఇండియా చేరుకున్నప్పుడు ముందుగా ఢిల్లీ వచ్చారు. ఆ సమయంలో ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి చరణ్ ని కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ కూడా అక్కడే ఉన్నారు. అమిత్ షా చరణ్ సన్మానించడంలో సీఎం రమేష్ కీలక పాత్ర పోషించారన్నది ఆ ఛానల్ ఇంటర్వ్యూలో రమేష్ చెప్పిన మాటలను బట్టి అర్థమైంది. అది రమేష్ తన పలుకుబడిని ఉపయోగించి తమకు చేసిన ఫేవర్ గా చిరంజీవి భావించి ఉంటారు. తమకు ఫేవర్ చేసిన రమేష్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా తిరిగి అతనికి ఫేవర్ చేయడానికి ఆ వీడియో చేశారు చిరంజీవి. కానీ ఈ వీడియో చిరంజీవి గారితో సపోర్ట్ చేయించుకోవడంలో రమేష్ కి ఖచ్చితంగా వేరే ఉద్దేశాలు ఉన్నాయి అనే విషయం అర్థం అవుతుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చరణ్ కి అమిత్ షా సన్మానం చేశారంటే అది చరణ్ స్థాయి. మెగాస్టార్ బ్రాండ్ వాల్యూని బట్టి వచ్చి చేశారు. అదే స్థానంలో సీఎం రమేష్ చెప్పారని ఏ బాలకృష్ణకు సన్మానం చేయమంటే వచ్చి చేయరు కదా అమిత్ షా. బాలకృష్ణ ఆల్రెడీ టీడీపీ నాయకుడు. ఆయన అభిమానులు టీడీపీతో ఉంటారు. ఆయన్ని సన్మానించడం వల్ల అమిత్ షాకో బీజేపీకో భవిష్యత్తులో అనుకోబోయే ప్రయోజనం ఏమి ఉండదు. చిరంజీవి చరణ్లది మెగాస్థాయి. వారు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గతంలో చిరంజీవిని బీజేపీలోకి తీసుకురావడానికి ఆ పార్టీ అధిష్టానం గట్టి ప్రయత్నం చేసి ఉంది. ఈ నేపథ్యంలో చరణ్ కి అమిత్ షా వచ్చి సన్మానం చేయడానికి ఉపకరించింది తప్ప ఇందులో సీఎం రమేష్ పలుకుబడి ఏం లేదు. మెగా పేరునే ఉపయోగించి అమిత్ షాతో సన్మానం చేయించగలిగారు తప్ప ఆ స్థానంలో రమేష్ ఎవరికి చేయమంటే వారికి అమిత్ షా ఏమీ సన్మానించరు. మెగాస్టార్ బోళా శంకరుడు. ఆయన ఇవేమీ ఆలోచించరు. తన కోసం పనిచేసాడు అంటే తన వాడు సపోర్ట్ చేయాలి అనుకుంటారు అంతే. ఎలాంటి కల్మషం లేని వ్యక్తి కాబట్టి తరగని క్రేజ్ తో ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.